కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 4 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ది పనులను ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి 200 కోట్లతో 2500 మంది విద్యార్థులతో రాజీవ్ గాంధీ యంగ్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 4 కోట్ల వ్యయంతో పలు గ్రామాల్లో నిర్మించిన మహిళా సంఘ భవనాలతో పాటు చేర్యాలలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు పల్లె రాజేశ్వర్ రెడ్డి. ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈరోజు విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు చూస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ భవనాలు, ఎక్కడైతే జిల్లా పరిషత్ హై స్కూళ్లను ఎంపవర్ చేయాలో అక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా యంగ్ టాలెంటెడ్ స్కూల్స్ అంటే యంగ్ ఇంటిగ్రేటెడ్ రాజీవ్ గాంధీ యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని కూడా ప్రతి దగ్గర కూడా 200 కోట్లు పెట్టి 2500 మంది విద్యార్థులకు మంచి విద్యను అందించాలన్న ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తుంది. విద్య చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా 2 విద్యార్థులను సత్కరించడం ఈరోజు ఎవరైతే ఇక్కడ స్కూల్ టాపర్ గా ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి డిస్టిక్ లో టాపర్ ఉన్నటువంటి విద్యార్థులను. కాబట్టి రానున్న రోజులలో విద్య అనేది చాలా ఇంపార్టెంట్. విద్యను కనుక మనం సరియైన రీతిలో అందించినట్టయితే ఎన్నో సమస్యలకు పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఎన్నో మనం ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం. అన్ని సంక్షేమ పథకాలలో కూడా విద్య అనే సంక్షేమ పథకం మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే రానున్న తరాలు. చేర్యాల మండలంలోని అనేక గ్రామాల్లో ఈ రోజున మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవం జరుగుతున్నది. వాటితో పాటు కొన్ని ఇతర కార్యక్రమాలు కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాయి. ఆ సందర్భంగా ఇవాళ కలెక్టర్ గారు, ఎంపీ గారు అందరం కలిసి లోకల్ సర్పంచ్లు కానీ లేక ఇవాళ చేర్యాల పట్టణంలో కేజీపీవీ స్కూల్కి సంబంధించి భవనం కొత్తగా నిర్మించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని అధునాతన సదుపాయాలు కూడా సమకూరడం జరిగింది. కాబట్టి దానికి కూడా ఇవాళనే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కేజీబీవీ కొత్త భవనం రావడం, కొత్త ఫర్నిచర్ రావడం, దాని ద్వారా ఇక్కడ ఉన్న విద్యార్థినులందరూ కూడా మరింత సౌకర్యం వచ్చింది వాళ్ళ. కాబట్టి వాళ్ళందరూ మరింతగా చదువుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నా. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న మున్సిపల్ పాలక మండలికి, అదేవిధంగా అది నిర్మించిన వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిగతా కార్యక్రమాలు కూడా దరిదాపుగా ఇంకొక 4-5 కార్యక్రమాలు అన్ని మహిళా సంఘాలకు సంబంధించిన కార్యక్రమాలు ఇవాళ భవన ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అవన్నీ అయితే